మనం విశాలానంద సార్ దగ్గరికి మాట్లాడుతున్నాం. ఇక్కడే ఇంటెలెక్చువల్ క్వశ్చన్ ఉంది. డాక్టర్ విశాలానంద అనే ఒక వ్యక్తి ఓకే, ఇప్పుడు విశాలానంద సార్కి రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా ఏమన్నా అభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నాయా సార్? విశారదన్ గారికి ఎవరితో వ్యక్తిగతంగా విభేదాలు ఉంటాయి, అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు కుల రాజకీయాలు చేస్తున్నారు అనుకోవచ్చు పర్టికులర్ గా. బీసీలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం కేవలం బీసీలను మభ్యపెట్టడం కోసమే జరుగుతున్నాయి. ఈ రోజు మీ స్వార్థం కోసం అనుకోవచ్చా 9వ షెడ్యూల్ సవరించాలనుకున్నారు? భారత రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ భారతదేశంలో ఒక దళితుల్ని అడ్డం పెట్టుకోవడం ఆడుతున్న ఆట ఇది. అంగిలాలు సిద్ధాంతం కాదు ఆయన. తెలంగాణ ఉద్యమాన్ని డాక్టర్ విశ్వనాథన్ గారు వ్యతిరేకించారు. మొట్టమొదటిగా తెలంగాణలో అంత పెద్ద మూమెంట్ జరుగుతున్న టైంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్. ఈ రోజు అదే తెలంగాణలో మాకు రాజ్యాధికారం కావాలి, మాది రాజ్యం అని ఎట్లా కొట్లాడతారు సార్ మీరు? అయితే ఇక్కడ ఇంకో విషయం సార్, ఏరు దాటిదాకా ఓడమల్లన్నా దాటిన తర్వాత ఓడమల్లన్నట్టుగా సో మీరు చెప్తున్న మాటలు ఇవన్నీ కేవలం మాటల్లాగానే ఉంటుందా, చేతల్లో కూడా పోతాయా? రాజ్యాన్ని పరిపాలించే అవకాశమే దొరికితే